వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు ఆసరాగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పష్టీకరణ. గ్రామ వార్డు వాలంటీర్లు సేవా స్ఫూర్తితో పనిచేయాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హితువు. బంగారు నగలు చోరీ కేసును ఛేదించిన చైతన్యపురి పోలీసులు. ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ వెల్లడి. గాంధీ ఆసుపత్రి ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన. వెంటనే తమను వీధుల్లోకి తీసుకోవాలని ప్రధాన రహదారిపై బైఠాయింపు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. హరన్పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాలు డివిజన్లకు చెందిన 96 మందికి ఎర్రగట్టుగుట్ట బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారని అన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డివిజన్ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోల ఇంద్ర తగరం రమ పోల ఇంద్ర తగరం రమ అరవపల్లి కె సుజాత నల్లగొండ ప్రవీణ కొండం సుజాత డివిజన్ అధ్యక్షులు అందరండి పైకి కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షులు కుసుమలత చాలా రేణుగా చింత శాంత వచ్చారా శ్రీపతి లలిత కుసుమ కీర్తి భీమన కుసుమ కీర్తి జై తెలంగాణ. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలోని పూర్వ అసంపర్తి మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి 96 మందికి గాను 96 లక్షల పైచిలకు విలువ చేసే చెక్కుల్ని ఈరోజు అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాం. ఈ కార్యక్రమ సమావేశ సభాధ్యక్షులు స్థానిక ఎంపీపీ సోదరి శ్రీమతి సునీత రాజు గారు, వేదిక పైన ఉన్న గౌరవ జెడ్పీటీసీ సునీత గారు, గౌరవ కార్పొరేటర్లు, గ్రామ వార్డు వాలంటీర్లు సేవా స్ఫూర్తితో పని చేయాలని, ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు చేరువేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా హితువు పలికారు. వాలంటీర్లు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని తిలకించేలా ప్రత్యక్ష ప్రసారానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
లంచం అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా పేదల ఇంటి వద్దకు తీసుకువెళ్లేలా బ్రాండ్ అంబాసిడర్లుగా వాలంటీర్లు నిలిచారని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని 25 మంది వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్సీ పోతుల సునీత, చిరాల ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా అందించారు. జిల్లాలో 7,511 మందికి సేవామిత్ర పురస్కారాలతో పాటు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 7.51 కోట్ల నగదును బహుమతిగా ఇస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. 145 మందికి సేవారత్న పురస్కారాలు, 25,000 చొప్పున మొత్తం 29 లక్షలు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 మందికి సేవా వజ్ర పురస్కారాలతో పాటు 30,000 చొప్పున 9 లక్షల నగదును ఇస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,686 మందికి పురస్కారాలు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, సిపిఓ జి భరత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం కూడా గొంతు కలుపుదాం. ఆయన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చెప్పిన దిశలో అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇలాంటి స్టేజ్ మీద నాకు మాట్లాడడానికి, నాకు నిలబడడానికి అవకాశం కల్పించినందుకు ఈ ఆప్యాయతలకు, ఈ ప్రేమ అనురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటాను. ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు మీరే, నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతాను. తూర్పున సూర్యుడు ఉదయించకముందే ఇంటి తలుపులు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి ప్రతి అమ్మకు, ప్రతి తాతకు ఒక మంచి మనవరాలిగా, ఒక మంచి మనవడిగా, ప్రతి వితంతుకు, ప్రతి వికలాంగుడికి ఒక మంచి చెల్లెమ్మల, ఒక మంచి అక్కల, ఒక మంచి తమ్ముడిగా, ఒక మంచి అన్నల, ప్రతి నెల 1వ తారీఖున అక్షరాల 64 లక్షల మందికి ప్రభుత్వ పెన్షన్ అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు మన వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతారు. మరి ఈరోజు ఈ వాలంటీర్స్గా మీరందరూ ప్రమోట్ కావడం, ఈరోజు సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర అని చెప్పి ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గ్రామ వార్డు సచివాలయ సేవలుగా మిమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ అవార్డ్స్ని అందించడం చాలా గొప్పతనం. మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం కూడా మరి ఆ రోజు గాంధీ తాత కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే ఉందో ఈరోజు అక్షరాల ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మరి ఈరోజు మీరందరూ కూడా తెల్లవారికి ముందే వెళ్ళి అవ్వతాతల్ని కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా వాళ్ళందరూ కూడా పింఛన్ కానుకలు ఇస్తూ ఒక మనవుడిగా, ఒక మనవరాలుగా మీరంతా గుర్తింపు తెచ్చుకోవడం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఎవరికి కూడా ఇంత పెద్ద అదృష్టం ఎవరికి కూడా రాదు. మీకు ఒక సేవ చేసే భాగ్యాన్ని, ఒక అదృష్టాన్ని కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీరందరూ కూడా ఎంతో అదృష్టం చేస్తున్నారు. గ్రామం ఎమ్మెల్యే కన్నా మల్లం గారికి, ఎమ్మెల్సీ సునీత గారికి, అలాగే జేసీ గారు, చేసినటువంటి అందరికీ కంగ్రాచులేషన్. ఈరోజు సేవా వజ్రాలుగా, సేవా వజ్రాలుగా, అలాగే సేవా మిత్రులుగా అందరూ ఒక విధంగా చిన్న ప్రోత్సాహం. అండ్ సేమ్ ఇది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా ప్రోత్సాహం అనేది ఒక బూస్ట్ లాగా ఉంటుంది, ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో మీరందరూ కూడా మళ్ళీ ఇదే డెడికేషన్, ఇదే కమిట్మెంట్తో ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా సంక్షేమ పథకాల్లో ప్రతి సంక్షేమ పథకము ప్రజలకి చేరువైందా లేదా, చేరువ చేయడానికి వాళ్ళకి ఉన్నటువంటి ఏదైనా గ్యాప్స్ ఉన్న స్కీమ్స్లో అవన్నీ కూడా మీరు ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇక కరోనా టైంలో మీరు చేసినటువంటి ఏదైతే ఆ సేవ్ ఉందో
అది డెఫినెట్గా వరల్డ్ వైడ్గా కూడా రికగ్నైజ్ అయింది. సో వన్ అండ్ ఆల్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫాస్ట్ క్రై షోరూం దగ్గర వాహనంలో బంగారు నగలను గమనించిన నిందితులు వాహన డ్రైవర్ దృష్టి మార్చడం కోసం కొన్ని డబ్బులు కింద పడేయగా డ్రైవర్ వంగి డబ్బును తీసుకునేలోపు కారులో ఉన్న దాదాపు 40 తులాల నగలు గల బ్యాగును దొంగలించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా దొంగతనానికి పాల్పడిన వారు తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్గా గుర్తించారు. గ్యాంగ్లో ఉన్న వెంకటేషన్ను తమిళనాడులో అదుపులోకి తీసుకొని అతడి నుంచి దాదాపు 30 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసును త్వరగా ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన చైతన్యపురి ఎస్ఐ ముదిసర్ అలీని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్ డీసీపీ ఆఫీస్లో డీసీపీ సాయిశ్రీ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వివరాలను వెల్లడించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ దేవాలయంలో 16వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీలోని నగదు దోచుకెళ్లారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ దేవాలయంలో 16వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీలోని నగదు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా రికార్డ్ ద్వారా నిందితులను సరూర్ నగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన సొత్తు 6,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. మనకి చైతన్యపురి లిమిట్స్లో 4th మార్చ్ ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇది డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ క్రై షోరూమ్ దగ్గర వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటే డ్రైవర్ బండిలో కొంచెం గోల్డ్ పెట్టి డ్రైవర్ కూడా ఉండే. సో డ్రైవర్ ని అటెన్షన్ కొన్ని డబ్బులు కింద పడేసేసి డబ్బులు పడ్డాయని అతను వంగి తీసుకునే లోపల అటెన్షన్ డైవర్ట్ చేసి కార్లో ఉన్న బ్యాగ్ని దొంగతనం చేయడం జరిగింది. సో దీనిలో మనకి కంప్లైంట్ రావడము అండ్ సబ్సిక్వెంట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాక తెలిసింది ఏంటంటే ఇంచుమించుగా అబౌట్ 49 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉండినాయి బ్యాగ్లో అండ్ పోవడం జరిగింది. అండ్ మనకి ఫస్ట్ క్రై దగ్గర ఉన్న కెమెరాస్ అవన్నీ చెక్ చేయగా మనకి అటెన్షన్ డైవర్షన్ అనేది తెలిసింది. అండ్ ఆ గ్యాంగ్ సబ్సిక్వెంట్గా కామన్లీ నోన్ యాజ్ అంటే కలిపూడి పంచాయత్ గ్యాంగ్ అంటారు. అండ్ మన కామన్ లాంగ్వేజ్లో పోలీస్ సర్కిల్స్లో అది రామ్జీ గ్యాంగ్ అని బాగా ఫేమస్. సో ఆ గ్యాంగ్ సభ్యులు అందరూ పాల్పడ్డారు అని మనకి కంక్లూజన్కి వచ్చాము. అండ్ దాని మీద వెంటనే క్రైమ్స్ నుంచి టీము అండ్ మన టీం కలిసి వెళ్ళి తమిళనాడు వెళ్ళి ఇన్ఫర్మేషన్ మీద టిప్ ఆఫ్ మీద మనము ఈరోజు వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మనము వెంకటేషన్ అనే అతన్ని A51 క్రైమ్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అట్లానే గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా ఇతని దగ్గర 30 తులాస్ వరకు ఉంది. సో ఆ 30 తులాస్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు హైదరాబాద్కి ట్రైన్లో వచ్చి అలానే మళ్ళీ ట్రైన్లో వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ ది అఫెన్స్. అండ్ అక్యూజ్డ్ వచ్చి పేరు వచ్చి వెంకటేషన్. ఇతను కూడా కడలూరు డిస్ట్రిక్ట్ తమిళనాడు నేటివ్. అండ్ వీళ్ళు కూడా మేసన్ పని చేస్తుండేవాళ్ళు. అండ్ ఈ గ్యాంగ్ మెంబర్స్ తోటి పరిచయం అయ్యి అదే గ్యాంగ్లో పనిచేయడం మొదలుపెట్టారు. సో అతన్ని మనం అరెస్ట్ చేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ అండ్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఒకటి ఎఫర్ట్స్ అంటే మాది అని క్రైమ్ టీమ్కి ఎఫర్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పటికీ ఒకళ్ళైతే దొరికింది. దీనిలో ప్రథమంగా సిపి సార్ డైరెక్షన్ అండ్ గైడెన్స్లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదుట అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. కరోనా సమయంలో పనిచేసిన తమను విధుల నుండి తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. కాకా 5 నిమిషాలే పెద్ద మనిషి 5 నిమిషాలు
కొంచెం బ్యానర్ సార్ దండ వేసుకొని సాగుకోరి చాలా ప్రాబ్లమ్స్ మీరు అనేది 100% వాస్తవం కాదన్న. ఇదే సందర్భంలో కోవిడ్లో మరి మమ్మల్ని కప్పుడు ఎందుకు చేస్తున్నా ఫోటో పెట్టిన పోతారు మీకు ఎందుకని ఒక్కరు వచ్చాడు మమ్మల్ని మా కుటుంబాన్ని దూరం చేసుకున్నాం. 10,000 రూపాయలు జీతానికి పిల్లలకి దూరమైన పిల్లలకు దూరమైన ఎవరికి నోచుకోకుండా 85 లక్షల మందిని కాపాడిన ఘనత మన గాంధీకి వచ్చింది. అంటే మేమే కదా మా తోటి చాలా మంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ కుక్కట్పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్ లో జరిగే ప్రత్యేక సంచిక వెబ్సైట్ ఆవిష్కరణ బహిరంగ సభ ఏర్పాట్లను శత జయంతి ఉత్సవాల చైర్మన్ టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారలు హాజరు కానున్నారని అన్నారు. ఈ నెల 28వ తేదీలోపు నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డును బహుకరించాలని ప్రధాన మంత్రిని ఇదే వేదిక నుండి డిమాండ్ చేయబోతున్నామని అన్నారు. ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అవినీతి అనే దానికి ఎక్కడా కూడా స్థానం లేకుండా నీతిగా నిజాయితీగా అద్భుతమైన పరిపాలన చేశారు. వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా సెక్రటేరియట్కి రావటం కానీ ఇదిగో ఈ పని చేసి పెట్టండి ఆ పని చేసి పెట్టండి అని అడగటం కానీ కూడా లేకుండా నీతిగా నిజాయితీగా ఎవరు వేలెత్తి చూపించడానికి వీల్లేనటువంటి పద్ధతిలో మరి పరిపాలన చేశారన్న సంగతి తెలుసు. నటుడుగా, నాయకుడుగా, దర్శకుడుగా, అలాగే సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో విజయాలను సాధించినటువంటి రామారావు గారు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన సంగతి మనకు తెలుసు. ఇన్ని విజయాలు సాధించిన ఈ మహానుభావుడికి రేపు మేమందరం కలిసి ఇక్కడ ఇదే వేదిక నుంచి డిమాండ్ చేయబోతున్నాం ప్రధానమంత్రి గారికి. అంతటి గొప్ప వ్యక్తికి ఇంతవరకు భారతరత్న అనే అవార్డు ఇవ్వకపోవటం శోచనీయం. ముఖ్యంగా ఈ సందర్భంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా 28వ తారీఖు నాటికైనా ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారికి మరి స్వాగతం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటే నన్న 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య కథానాయకుడు, 10 కోట్ల తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, 10 కోట్ల తెలుగు ప్రజల అన్నగారు, మాకు నాన్నగారు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో ఒక భాగంగా రేపు ఇక్కడ హైదరాబాద్లో కుక్కట్పల్లి కైత్లూరు గ్రౌండ్స్లో జరగబోతున్నది పండుగ వేదిక. మరి ఈ సమావేశానికి
అందరూ ఆహ్వానితులే. ఈ పండుగ అనేది సినీ రంగం, కుటుంబం, రాజకీయం అందరూ సమక్షంలో జరగబోతున్నది. ముఖ్యంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు అందరివాడు జరిగిన కార్యక్రమంలో అక్కడ ఎన్టీ రామారావు గారి కుమారులను కుమార్తెలను ఆహ్వానించి గౌరవించడం జరిగింది. ముందు అనుకున్న నిర్ణయం ప్రకారం బాలయ్య బాబు గారి సూచన మేరకు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని అన్ని తరాలు మనవలు మనవరాళ్ళ వరకు రేపు వేదిక మీద ఉంచి గౌరవించుకోబోతున్నాం. అలానే ఆయన సినిమా నుంచి ప్రారంభమైంది వారి జీవితం. సినిమాలలో వారితో కలిసి పనిచేసినటువంటి వారందరినీ కూడా ఈ తరం వారితో సహా సినిమా కుటుంబాన్ని కూడా రేపు వేదిక మీద ఉంచి గౌరవించబోతూ ఉన్నాం. అంతేకాదు పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రముఖుల్ని కూడా వేదిక మీద నుంచి గౌరవించబోతూ ఉన్నాం. అలానే మా సావనీర్ కమిటీ సభ్యులందరూ కూడా దీనికి ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉన్నారు. పార్కింగ్ దగ్గర నుంచి వేదిక దగ్గర నుంచి గ్రౌండ్ వరకు ఎక్కడ ఏ దారి ఉండాలి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఎలా చేయాలనేది గత 3 రోజులుగా గ్రౌండ్లో అవిశ్రాంతంగా మా సావనీర్ కమిటీ సభ్యులంతా పనిచేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. కనుక ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లోని అవైసీ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎంఐఎం ఇన్ఛార్జ్ అన్వర్ సాదత్, ఎర్రగడ్డ కార్పొరేటర్ షహీన్ బేగం, డివిజన్ అధ్యక్షుడు డి సంజీవ్, పల్లవి, మహేందర్ యాదవ్, షరీఫ్ కురేష్ తదితరులు పాల్గొన్నారు. आज जुबलीहिल्स असेंबली कॉन्स्टिट्यूंसी में एर्रगड्डा डिवीजन में यहाँ ज़्यादा लोग गरीब लोग रहते। यहाँ कितने की दिनों से एक शादी खाना बनाओ बोल के पूछे, तो शादी खाना का प्रपोजल बहुत दिन से पेंडिंग था, वो सैंक्शन हो गया। यहाँ लोकल कॉर्पोरेटर हमारे शरीफ भाई, शाइना बेगम, शरीफ भाई लोगों भी कोशिश करके ये शादी खाना बनाने के लिए बजट सैंक्शन कराए। अभी तो 2 करोड़ सैंक्शन हुआ। उसके बाद में जो बनने के बाद सोच के फिर हम लोग अभी फातिमा नगर में ऐसी करे 2 करोड़ में बना के फिर बाद में और एक 2 करोड़ लिए टोटल सेंट्रल एसी करे। इधर सिचुएशन के हिसाब से एसी बन सकता नहीं बन सकता जब देख के करेंगे बोल के आज बहुत अच्छा प्रोग्राम लिए। गरीब लोगों सुकून से फ्री में शादी कर लेना, हमारे केसीआर साहब ने बोले ऐसा फ्री में शादी कर लेना। तो ये पूरा इसको एक नाम लगाना बोल के लोकल लीडर्स पूरे हमारे कारपोरेटर पूरे आके और सालार साहब का नाम लगाएंगे बोल के बोले। तो अच्छी बात, मेरा तो इतराज नहीं है, कई बोल तो ग्राउंड उनका ही नाम पे है बोल के उनका नाम से आज ये फंक्शन हॉल बनाए। इसमें कोई भी किसका भी वो नहीं है और बहुत खुशी से सब जने आगे आके ये नाम लगा बोले लगा दिए, ये नाम से फंक्शन हॉल बनता। तो फंक्शन हॉल मंडे से शुरू करते बोल के बोल रहे हैं। अभी कॉन्ट्रैक्टर से बात कर रहा हूँ, मंडे से शुरू करते हैं। अंदाजा कितना टाइम लगेगा सर? वो कॉन्ट्रैक्टर को मालूम।
जल्दी जल्दी मंडे से शुरू कर रहे काम, मंडे से शुरू कर रहे। तुम लोग कॉन्ट्रैक्टर से पूछो, ऑफिसरों से तुम लोग वो पूछ लो टाइम के बारे में। मैं तो जरा जल्दी होना बोल के बोला। చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సిఐ శ్రీధర్ తెలిపారు. కుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుప్పం మల్లానూరు గ్రామం సమీపంలోని కృష్ణాపురం అటవీ ప్రాంతంలో అక్రమంగా నాటు తుపాకీలు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు మెరుపు దాడులు చేపట్టామన్నారు. దాడుల్లో భాగంగా 5 నాటు తుపాకీలు, వీటిని తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చంద్రాయన్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ కేసును ముమ్మారుగా దర్యాప్తు చేస్తామని అన్నారు. తారీఖున మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మల్లానూరు అటవీ ప్రాంతంలో నాటు తుపాకులు అక్రమంగా తయారు చేసే ఒక యూనిట్, ఒక ఫ్యాక్టరీ లాంటి ఒక కర్మాగారం లాంటిది ఉందని చెప్పి ఒక ఖచ్చితమైన సమాచారం వచ్చింది. వెంటనే నేను, మా సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అదేవిధంగా కుప్పం టౌన్కి చెందిన కానిస్టేబుల్స్, విఆర్ఓస్, పంచాయతీరాజ్ వీరందరూ తీసుకొని పోయి అక్కడ గాలిస్తుండగా మల్లానూరు సమీపంలోని ఒక చిన్న గుట్టలాంటి ప్రదేశంలో కృష్ణాపురం అనే గ్రామం ఉంది. అక్కడ కొందరు వ్యక్తులు వర్క్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే మేము వెంటనే వారిని చుట్టుముట్టి అక్కడ సోదాలు నిర్వహించగా అక్కడ వారు అక్రమంగా ఈ నాటు తుపాకులు తయారు చేసే ఒక యూనిట్ని రన్ చేస్తున్నారు. మేము వెంటనే అక్కడ తనిఖీని నిర్వహించగా ఒక 5 వెపన్స్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన వెపన్స్, కొత్తవి 5 కంట్రీ మేడ్ వెపన్స్, ఇల్లీగల్ వెపన్స్ అవి 5, తర్వాత ఒక డ్రిల్లింగ్ మెషిన్, తర్వాత ఒక ఫైరింగ్ మెషిన్, అదేవిధంగా ఈ వెపన్స్కు తయారు చేయడానికి ఉపయోగపడే 3 బ్యారెల్స్, కటింగ్ మెషిన్, గ్రైండింగ్ మెషిన్. ఇంకా ప్రూవ్ చేస్తే ఈ మధ్యకాలంలో అక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని వన్యప్రాణులు నైట్ టైం వస్తున్నాయని చెప్పి వారి మీద దాడులు చేస్తూ మనుషులకు ప్రాణహాని కలిగిస్తున్నాయి. అదేవిధంగా పంటలు కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఇక్కడ అంటే వాళ్ళకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మేము చేసుకుంటున్నాము అని చెప్పి ఇతను చంద్రాయన్ అని చెప్పి అన్నాడు. పొలము యజమాని, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. ఇంకా మిగతా వారిని విచారించగా ఇతను ఆనేకల్ తాలూకా పౌను అనే వ్యక్తి, ఇతనికి వయసు ఆల్మోస్ట్ 80 years ఉంటుంది. ఇతను ఎప్పటి నుంచో కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. ఈ చంద్రాయన్ అనే వ్యక్తి, పౌను అనే వ్యక్తిని తమిళనాడు నుంచి పిలిపించేసి వెపన్స్ తయారు చేయించి చుట్టుపక్కల గ్రామాల్లో కావాల్సిన వారికి సప్లై చేసేదే ఒక వృత్తిగా పెట్టుకున్నాడు. ఈరోజు ఆ ర్యాకెట్ని బస్ట్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఇతను ఇంకా ఎన్ని వెపన్స్ తయారు చేస్తున్నాడు, ఎక్కడెక్కడ సేల్ చేస్తున్నాడు కూడా దాని మీద కూడా తదుపరి విచారణ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మల్లాపూర్ విద్యాధ్యాని కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ మ్యాజిక్ బస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది మాట్లాడుతూ తమ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ టాప్ ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగులుగా సాధించారని తెలిపారు. ఆయా విద్యార్థులను అభినందించారు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ విద్యాబోధిని కళాశాలలో ఎంతో చక్కటి నైపుణ్యం గల ఫ్యాకల్టీలను విద్యా బోధన, ఉద్యోగ అవకాశాలపై ఎంతో చక్కగా నేర్పిస్తారని తెలిపారు. ఇక్కడే చదువుకొని ఇక్కడి నుండే ఉద్యోగానికి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని మీడియాకు వివరించారు. ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ వాళ్ళకి, టీఎంహెచ్ఎస్ విద్యార్థిని వాళ్ళకి, లెక్చరర్స్కి అందరికీ ధన్యవాదాలు. और आप कौन सा ईयर पढ़ रहे हैं, क्या करते हो? My name is Nishat Fatima and I'm studying in MPA. Second semester is going on, and this Vidyadhini is a good college and it has many experienced faculties and they are so good and they support us in everything. And Vidyadhini also conduct placements for the students, so it's a good opportunity for the students while studying. They can join the companies also, and Vidyadhani also conducts events on Saturdays,
And other than studying events, they also conduct curriculum activities which is helpful for the students in the future. आप किस में सेलेक्ट हुए? Yes sir. जॉब में कौन से रिक्रूट में आप सेलेक्ट हुए? I have given interview for the Kia Motors and MedPlus. Thank you. Our intake is 120 each college. So our management is very seriously, they will look into the benefit of the students and as well as faculty. So they will provide whatever students want. All facilities they will provide to the students, not only academics point of view, all other facilities, transportation, and we will conduct industrial visits to fill the gap theory and between theory and practice as a part of industry and institute thing. They will industry and institute whatever they. Our college is providing 100% live projects. It is taking initiative to take up all the live projects only, and we are providing good mentorship. Each faculty is contributing their 100% to provide the mentorship to the students, and we are providing the projects with plagiarism. Okay. Wait a minute. Our college is providing 4 specializations like finance, HR, marketing and systems. పూజశ్రీ ఆచార్య అభినవ శంకరానంద స్వామి జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమరి శివరామానంద ఆశ్రమంలో స్వామివారికి భక్తులు, మహిళలు గురుపాదక పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం హారతి ఇచ్చి స్వామీజీని సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామీజీ ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సల్లా నాగరాజు, మున్నయ్య స్వామి, అమర్ కోటేష్, రాజేష్, ఓబులేసు, శంకర్, సుమన్, సాయి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. दैत्यहन्त्रे नमः। ओम दयापाराय नमः। ओम दयकराय नमः। ओम दारिद्र्यनाशकाय नमः। ओम धन्याय नमः। ओम दक्षिणाय संभवाय नमः। ओम धनुर्मीनाधिपाय नमः। ओम हेमाय नमः। ओम अत्वरत। చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని పీసీఆర్ కళాశాలలో గార్డ్గా విధులు నిర్వహిస్తున్న ఆర్ పురుషోత్తం గుండెపోటుతో మరణించారు. అతని దహన కార్యక్రమాలకు జిల్లా ఎస్పీ వై రిషాంత్ రెడ్డి ఆదేశానుసారం అడిషనల్ ఎస్పీ ఏఆర్ జి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆర్ఐ అడ్మిషన్ నీలకంఠేశ్వర్ రెడ్డి మృతుడు పురుషోత్తం స్వగ్రామమైన బెస్తపల్లెకు వెళ్లి అతని పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. దహన సంస్కారాలకు క్రిమేషన్ ఫౌండ్లో భాగంగా 25,000 రూపాయల
రూపాయలను వారి కుటుంబాలకు అందజేశారు. అనంతరం ఆర్మీ రిజర్వ్ పోలీసుల గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ పురుషోత్తం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను త్వరగా అందేలా చేస్తామని ఆర్ఏ అడ్మిషన్ నీలకంఠేశ్వర రెడ్డి తెలిపారు. Guard for possession. One round, start. Ready? Game. Ready? All together. Fight. Ready? Down. Reload. Ready? Game. Ready? Fight. Ready? Down. Reload. Ready, game. Ready, all together, fight. Take down. Reload. Kali cut. Bajo, chest. Pick up empty cases. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు ఆసరాగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పష్టీకరణ. గ్రామ వార్డు వాలంటీర్లు సేవా స్ఫూర్తితో పనిచేయాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హితువు. బంగారు నగలు చోరీ కేసును ఛేదించిన చైతన్యపురి పోలీసులు. ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయి శ్రీ వెల్లడి. గాంధీ ఆసుపత్రి ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన. వెంటనే తమను వీధుల్లోకి తీసుకోవాలని ప్రధాన రహదారిపై బైఠాయింపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.